ఈ రోజున అనేక కుటుంబాల్లో భేదాలకు విభేదాలకు కారణమేంటి? వివాహమైన తరువాత కూడా భార్య కంటే తల్లిదండ్రులకు ప్రాధాన్యం ఇవ్వటం, భర్త కంటే తన తల్లిదండ్రులకు విలువ ఇవ్వటం ముఖ్యమైన కారణం కదా. తల్లిదండ్రులు కూడా అనేకసార్లు వివాహమైన వారిని వారిరువురును వదిలిపెట్టడానికి బదులు వివాహమైన తరువాత కూడా కుమారుడి మీద పెత్తనం చేయటానికి, కుమార్తెకు సలహాలు ఇవ్వటానికి ప్రయత్నించే తల్లిదండ్రులు కుటుంబ భేదాలను కలుగజేస్తూ ఉన్నారు. మీరు పెంచారు, పెద్ద చేశారు, వారిని వివాహితులుగా చేశారు. వారికి కావలసిన సహకారాన్ని అందించండి, ప్రేమను పంచండి. కానీ వారిరువురి మధ్య మీరు జొరబడకండి. వారిరువురిలోనూ ప్రేమాభివృద్ధి కలిగినట్లుగా మీరు సహకరించాలి, కానీ వారిరువురిని విడదీయటానికి మీరు ప్రయత్నించకూడదు. ఎన్నో కుటుంబాల్లో ఈ రోజున నూతనంగా వివాహమైన వధూవరులు ఇరువురు ఏకమనసు